శరీరం ఉంటే ఉపకారం చేశాడు, ఆయనకి శరీరం ఉంటే మాట్లాడాడు. గురువు శరీరం లేకపోయినా, ఆయన శరీరం పతనమైపోయినా కూడా శిష్యుల్ని అనుగ్రహిస్తూనే ఉంటాడు. గురువుగారి శరీరం పతనమైపోయినా కూడా ఆయన మాటల జ్ఞాపకానికి వచ్చి జీవితాన్ని ఒబ్బిడి చేస్తూనే ఉంటాయి. అందుకని గురువు విషయంలో గురువు శరీరం పతనమైపోతే సంబంధం తెగిపోలేదు. ఆ గురువుగారిని రోజు తలుచుకుని నమస్కారం చేయవలసిందే. నిద్ర లేస్తూ గురువుగారికి నమస్కారం, రాత్రి పడుకోబోయేటప్పుడు గురువుగారికి నమస్కారం, సంధ్యావందనం చేస్తే నమస్కారం, ప్రవచనం మొదలెడితే నమస్కారం, ప్రవచనం పూర్తి చేస్తే నమస్కారం. గురోచ్ఛిష్టం జీవితం. కాబట్టి అప్పుడు శంకర భగవత్పాదులు శరీరంతో ఉండాలా మన అనుగ్రహించడానికి? సదాశివుడిగా అనుగ్రహిస్తూ ఉంటారు, శివాంశ తత్పరులు కాబట్టి. రెండోది, మీరు శంకరాచార్యుల వారు జగద్గురువు అని అనడానికి ప్రధానమైన కారణాల్లో ఒకటి ఏంటంటే, జగత్తుకంతటికీ బంధువుగా ఎవరిని చెప్తారు? సూర్యుడిని చెప్తారు. జగచ్చక్షువు జగద్బంధువు అని. ఎందుకని అంటే సూర్యకిరణములు జగత్తులో పడని ప్రదేశం ఉండదు, అన్ని చోట్ల పడతాయి సూర్యకిరణాలు. ఒకవైపు ఒకసారి పడితే ఇంకో వైపు పడవచ్చు. ఇక్కడ చీకటి అయినప్పుడు అమెరికాలో పగలవచ్చు, అమెరికాలో పగలప్పుడు ఇక్కడ రాత్రి కావచ్చు. మొత్తం మీద జగత్తు మీద సూర్యకిరణాలు పడతాయి. సూర్యకిరణాలు ఏం చేస్తాయి? పడితే బాహ్యంలో ఉన్న చీకటిని తీసేస్తాయి. కానీ నా లోపల, నా హృదయంలో ఉన్న అజ్ఞానం అన్న చీకటిని సూర్యకిరణం తీయగలదా? తీయలేదు. సూర్యకిరణానికి ఆ శక్తి లేదు. సూర్యకిరణం బయట వెలుగులు ప్రసరిస్తుంది. అది మొక్క, ఇది దొంగ, ఇది కర్ర, ఇది పాదు అలా తెలుస్తుంది. నా హృదయ గుహలో ఏర్పడిపోయిన అజ్ఞానమన్న చీకటిని సూర్యకిరణం తీయలేదు. ఎందుకంటే అది కటిక చీకటి లోపల. ఆ కటిక చీకటిలో జ్ఞానజ్యోతిని వెలిగించగలిగిన వాడు ఎవరు? గురువు ఒక్కడే. అప్పుడు ఆయన వెలిగించిన వెలుగు ఇక్కడే వెలిగింది, అక్కడ వెలగలేదని నువ్వెవరు చెప్పడానికి? ఎవరు ఎక్కడ ప్రభావితులయ్యారో, ఎవరు ఎక్కడ వెలిగారో దీపాలై శంకర భగవత్పాదుల పేరు చెప్పి ఈ క్షణంలో ఎన్ని జ్ఞానజ్యోతులు ఎక్కడెక్కడ అలా వెలిగిపోతున్నాయో. సూర్యుడు కూడా చెయ్యనిది ఎవరు చేస్తున్నారంటే గురువు చేస్తున్నాడు. అందుకని భాను శబ్దం అన్వయమైంది గురువుకి. శంకర భానవే అంటారు. కాబట్టి జగత్తునంతటినీ సూర్యుడు ప్రకాశింపచేస్తే అందరి హృదయాలలో ఉన్న అజ్ఞానపు చీకట్లని జగద్గురువు తొలగించారు. అందుకని శంకరాచార్యులు వారు జగద్గురువు. ఇప్పటికీ శాస్త్రవేత్తలు కూడా ఆయన పేరు చెప్తే 2 చేతులు ఎత్తి నమస్కరించారు. మీకు ఎప్పుడైనా నేను ప్రత్యేకంగా ఒకరోజు అవన్నీ చదివి వినిపిస్తా ఎంతమంది శాస్త్రవేత్తలు ఆయన గురించి మాట్లాడారు.